మనం భారతదేశ ఎదుగుదలే కోరుకుంటాం, భారతదేశం ముందుకెళ్లాలనే కోరుకుంటాం. మన ఇస్రో సాధిస్తున్నటువంటి ఘనత ఏదైతే చిన్న తరహా ఉపగ్రహాలని అతి తక్కువ ఖర్చుతో కేవలం 30 కోట్ల ఖర్చుతో శాటిలైట్ లాంచ్ చేసేటటువంటి సరికొత్త సిస్టమ్ని మొన్ననే లాంచ్ చేసి సక్సెస్ కావడం అన్నటువంటిది అద్భుతమైనటువంటి అంశం. భవిష్యత్తులో అది భారతదేశానికి అతిపెద్ద వనరు. ప్రపంచ దేశాల వల్ల కానిది, అత్యంత కాస్ట్లీ దాన్ని అతి సులభమా అతి తక్కువైనటువంటి రేటుకి చేసినటువంటి ఘనత మనం సాధించాం. ఇప్పుడు మరొక కొత్త కాన్సెప్ట్కి రంగం సిద్ధం చేస్తున్నది. ఏదైతే అంతరిక్షానికి మనుషుల్ని పంపించేటువంటి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ గగన్యాన్ అన్నటువంటి దాని మీదన ఈ డిసెంబర్ కల్లా దాన్ని రెడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే ఇప్పుడు ఎట్లయితే సునీత విలియమ్స్ని పంపించడం కోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఓ పక్కన చేసుకొచ్చినటువంటిది ఏదైతే బడా విమానయాన సంస్థ అది ఫెయిల్ అయితే లక్షలు కాదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది దెబ్బతింటుందని అటు ఇటు కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి సంస్థల్ని చూస్తున్నాం. అదే సందర్భంలో స్పేస్ ఎక్స్ లాంటి వాటిని చూస్తున్నాం. వీటన్నిటి మధ్యన భారతదేశం కనుక ఇది సక్సెస్ అయితే తక్కువ ఖర్చుతో అంతరిక్షానికి మనుషుల్ని తీసుకెళ్ళగలిగేటటువంటి గగన్యాన్ కనుక సక్సెస్ అయితే అంతరిక్ష పరిశోధన రంగంలో అందరినీ దాటగలిగిన అగ్రస్థానానికి చేరగలుగుతాం. మన సైంటిస్టులు సాధిస్తున్న ఘనతలో అది పీక్స్ అవుతుంది.